మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కొత్తపల్లి గ్రామం నుండి పాదయాత్రగా బయలుదేరి గంభీరపేట ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ యువతకు, మహిళలకు, అలాగే మద్దతు ప్రకటించినటువంటి వివిధ పార్టీల నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇంతకుముందు కూడా ఇలాంటివి చాలా చేయడం జరిగింది. అట్టి విషయాన్ని గమనించిన కేటీఆర్ గారు ఎలక్షన్ల ముందర వచ్చి శిలాఫలకం వేసి 5,60,00,000 శాంక్షన్ చేసిన మీకు రోడ్ అయిందని చెప్పి ఓటు వేయించుకొని వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత అధికారం కోల్పోవడం, తర్వాత అట్టి రోడ్డు అలాగే పోవడం వల్ల ఇప్పుడు విషయం ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా తొందరగా నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని, అలాగే చుట్టుపక్కల గ్రామాలకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి రహదారిని పరిష్కరించాలని ఇట్టి పాదయాత్ర చేయడం జరిగింది. రాజపేట కొత్తపల్లి గ్రామస్తుల యొక్క పాదయాత్ర గంభీరపేట ఎంఆర్ఓ ఆఫీస్ వరకు విజయవంతమైనందుకు చాలా సంతోషం. ఇక్కడ వచ్చినటువంటి అక్క చెల్లెలందరికీ, కొత్తపల్లి గ్రామ యువకులందరికీ కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత దూరం నడుచుకుని రావడం అంటే ఇప్పుడు ఉన్న రోజుల్లో చాలా కష్టం. అయినా వాళ్ళంతా కష్టాన్ని కూడా భరించుకుంటూ ఇంత దూరం నడుచుకుంటూ వచ్చినందుకు వాళ్ళకి ఒక ప్రత్యేక అభ్యర్థన తెలియజేస్తున్నా. కొత్తపల్లి గ్రామానికి గత 10 సంవత్సరాలుగా మనం ఎన్నో రకాలటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. అయినా కొత్తపల్లి గ్రామాన్ని పట్టించుకున్నటువంటి పాపన పోలే. మనం అడిగింది 30 కిలోమీటర్ల దూరం కాదు, 300 కిలోమీటర్ల దూరం కాదు, ఓన్లీ ఒక 3 కిలోమీటర్ల దూరం కోసం మన యొక్క భగీరథ ప్రయత్నం చేస్తున్నా. మన యొక్క ఈ ప్రయత్నాన్ని ఎవరు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క డబుల్ రోడ్డు మంజూరు అయ్యేంత వరకు మనందరం కూడా కలిసికట్టుగా పోరాడితే మన యొక్క డబుల్ రోడ్ను మనం నిర్మించుకున్నటువంటి వాళ్ళమవుతాం. ఎందుకంటే మనకు డబుల్ రోడ్ లేక అనేక రకాల యాక్సిడెంట్లు అవుతున్నాయి, దెబ్బలు తాకుతున్నాయి, కాల్చేతులు విరిగిపోతున్నాయి. అయినా మనల్ని ఎవరు కూడా పట్టించుకుంటలేరు. గత 20 సంవత్సరాల క్రితం వేసినటువంటి డబుల్ రోడ్డు మళ్ళీ ఇంతవరకు ఆ రోడ్డు ఇంతవరకు వేసిన పాపన పోలే. కావున దయచేసి ఉన్న ఈ యొక్క ప్రభుత్వమైనా ఖచ్చితంగా మా గురించి స్పందించి వెంటనే యొక్క డబుల్ రోడ్ను మంజూరు చేయవలసిందిగా మేము అఖిలపక్షం పరంగా మేము అందరం కూడా కోరుకుంటున్నాం. కనువిప్పు కలగాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా పేరున అందరికి పేరు చెప్పాలంటే చాలా మంది ఉన్నారు కాబట్టి ఇక ఒక పేరు చెప్పి బాధపడతారు. అందరు కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. కొత్తపల్లి డబుల్ రోడ్డును వెంటనే మంజూరు చేయాలి. కొత్తపల్లి డబుల్ రోడ్డును వెంటనే మంజూరు చేయాలి. మంజూరు చేయాలి. మంజూరు చేయాలి. డబుల్ రోడ్డు మంజూరు చేయాలి. మంజూరు చేయాలి. మంజూరు చేయాలి. డబుల్ రోడ్డు మంజూరు చేయాలి. కొత్తపల్లి డబుల్ రోడ్డును వెంటనే మంజూరు చేయాలి. కొత్తపల్లి డబుల్ రోడ్డును వెంటనే మంజూరు చేయాలి. కొత్తపల్లి డబుల్ రోడ్డును వెంటనే మంజూరు చేయాలి. మంజూరు చేయాలి. మంజూరు చేయాలి. రోడ్డు మంజూరు చేయాలి. కొత్తపల్లి డబుల్ రోడ్డును వెంటనే మంజూరు చేయాలి. తెలియజేస్తున్నాం. ముందుగా కొత్తపల్లి గ్రామ ప్రజలను చాలా అప్రిషియేట్ చేయాలి. వీళ్ళ యొక్క పోరాట ప్రతిమ చాలా గ్రామాలకు స్ఫూర్తిదాయకం. చాలా రోజుల నుంచి ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పుడు కేటీఆర్ గారు ఎన్నికల స్టంట్లో భాగంగా 5 కోట్ల చిల్లరతో డబుల్ రోడ్డు శాంక్షన్ అయింది అని శిలాఫలకం వేసి ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యేగా గెలిచి కొత్తపల్లి గ్రామ ప్రజలనే కాకుండా మండల ప్రజలను కూడా మోసం చేసింది. ఇది మీరు గమనించాలి. మీరు చేసే ప్రతి పోరాటంలో భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. వచ్చిన మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారు. అందులో కాంగ్రెస్ నాయకులారా గుర్తుంచుకోండి, కొత్తపల్లి ప్రజలు కూడా ఓట్లేశారు మీకు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. స్కీములు, స్కాములు, 6 గ్యారంటీలు కాదు, ఇది కూడా అభివృద్ధి. ఈ రోడ్డు కూడా అభివృద్ధి. రెండు జిల్లాలను కలిపే రోడ్డు అది. ఒక్కసారి వీళ్ళ యొక్క 3 జిల్లాలను కలిపే రోడ్డు. ఒక్కసారి వీళ్ళ యొక్క బాధను, బోధను అర్థం చేసుకుని వెంటనే డబుల్ రోడ్డు మంజూరు చేసి, మీరు అనుకుంటే చాలా చిన్న పని. ఇప్పటికైనా వీళ్ళ బాధను అర్థం చేసుకొని డబుల్ రోడ్డు మంజూరు చేసి వెంటనే ఆ పనులు పూర్తి చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక ముందు మీరు ఏ పోరాటం చేసినా మేము దానికి పూర్తి సంఘీభావం మద్దతు తెలియజేస్తున్నామని తెలియజేస్తూ ఉన్నాం. గంభీరపేట
మండల కేంద్రం దాకా వరకు కొత్తపల్లి నుండి గౌట గణేష్ గారు శివసేన యూత్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మన గౌట గణేష్ గారు గత 5 సంవత్సరాలు దాదాపుగా కొత్తపల్లిలో పాదయాత్రలు చేయడం జరిగింది. కొత్తపల్లి నుండి ఈ రోజు మన తహసీల్దార్ కార్యాలయం వరకుగా పాదయాత్ర చేయడం అనేది మన ఒక సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కేటీఆర్ గారికి సిగ్గుచేటు. ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కేటీఆర్ ఏం చేయలేదు. 3 కిలోమీటర్లకు డబుల్ రోడ్డు వేయలేని దుస్థితి ఉందంటే అందరూ గమనించవలసిన ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ ఇప్పటికైనా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఒక 3 కిలోమీటర్లటువంటి డబుల్ రోడ్ను మంజూరు చేయవలసిన బాధ్యత ఉంది. మేము కూడా మీకు మద్దతు ఇస్తామని మేము కూడా వారు ఎక్కడికి పోయినా వారు వెన్నుదండుగా ఉండి మన కొత్తపల్లి గ్రామానికి డబుల్ రోడ్డు వేసేంత వరకు కూడా వారి అడుగుజాడలు నడుస్తూ వారికి వెన్నంటి ఉంటామని ఇండియా ప్రజాపార్టీ పార్టీ తరఫున కూడా మేము వారికి మద్దతు తెలియజేయడం జరుగుతుంది. ఒక రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కొత్తపల్లిని ఒక స్థానిక ఎమ్మెల్యే గారు చిన్న పెనుగుస్తున్నారు అనేది ఒక రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కూడా ప్రతి ఒక్కరూ గమనించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇప్పుడు మించిపోయింది ఏం లేదు. ఇప్పుడున్నటువంటి నూతన ప్రభుత్వం కూడా ఒక కొత్త సంవత్సరం వేడుకలు అయిపోయినాయి. నూతన ప్రభుత్వమైన కొత్తపల్లి గ్రామాన్ని అర్థం చేసుకొని వారి యొక్క బాలక సాధకలను మీరు వాటిలో పాల్పంపులు వంచుకొని ఒక 3 కిలోమీటర్లు ఉన్నటువంటి డబుల్ రేడు ఏదైతే కేటీఆర్ గారు 5 కోట్లతో మంజూరు చేసిండో అప్పుడు శిలాపలకానికే పరిమితమైనవి. ఎక్కడైనా అదే పరిస్థితి. ఎక్కడ వేసిన గొంగడి అదే విధంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం అంటే బడుగు బలహీన వర్గాలకు అన్ని అందుతాయి అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం కాలేదు, దొరల కోసమే ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఒక పేద ప్రజల కోసం కనీసం 3 కిలోమీటర్లు అంటే ఎంత ఒక్కరోజు పని. దాన్ని ఎందుకు చేయలేకపోయారు కేటీఆర్ గారు ఈ మధ్య కాలంలో కూడా వారానికి ఒక్కసారి సిరిసిల్ల జిల్లాకు వస్తా అని చెప్తుండు. వారానికి ఒక్కసారి కాదు, 6 నెలలకు ఒక్కసారి కూడా రాయన్న సిరిసిల్ల జిల్లాలో అడుగు పెట్టడం లేదు. ప్రతి గ్రామం తిరగాలి, ప్రతి మండలం తిరగాలి. అన్ని తిరుగుతూనే నీకు బాధక సాధకాలు తిరుగుతాయి, ప్రయాణ బాధక సాధకాలు తిరుగుతాయి. ఇకనైనా గమనించి మన కొత్తపల్లి యొక్క గ్రామంలో ఉన్నటువంటి వారి బాధక సాధకాలు చూసి మీరు తక్షణమే ఒక డబుల్ రోడ్ను తక్షణమే వేయాలని తెలియజేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గౌట గణేష్ అన్న గారికి, అదే విధంగా రాజుపేట మాజీ సర్పంచ్ రాజు గారికి కూడా ప్రత్యేకమైన గ్రామ ప్రజలకు కూడా ఉద్యమామి సత్యం గారికి కూడా ఉద్యమామి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.